సావిత్రి మహాకావ్యంలో బుక్ 9 టువర్డ్స్ క్యాంటో 1 టువర్డ్స్ ద బ్లాక్ వైడ్ అన్న క్యాంటోలో ఉన్నాము. ఇంతవరకు జరిగింది చూస్తే మరణించిన సత్యవంతుని శరీరాన్ని, తన ఒళ్ళో ఉన్న శరీరాన్ని పక్కన పెట్టి సావిత్రి మృత్యువుతో పాటుగా తలపడటానికి పైకి లేచింది. మరణించిన సత్యవంతుని రూపం నుంచి అతి కష్టంగా తన దృష్టి మరల్చి దుర్భర దైవమైన మృత్యువుతో తలపడటానికి ఒంటరిగా పైకి లేచింది సావిత్రి. చాలకుండా ఉన్న మానవ నియతిని అధిగమించింది. ఎందుకంటే మృత్యువుతో తలపడాలంటే మానవ నియతి సరిపోదు, కానీ దాన్ని సావిత్రి అధిగమించింది. దివ్యత్వాన్ని సంతరించుకున్న సావిత్రి తాను పొందిన శక్తితో మృత్యుదేవునితో పోరాటానికి సిద్ధమైంది. ఇక్కడ సావిత్రి చేయబోయే యుద్ధం మరి మామూలు యుద్ధమా అంటే మామూలు యుద్ధము కాదు, అది సామాన్య వ్యక్తులతో కాదు, మృత్యువుతో చేసే విప్లవాత్మక పోరాటం. మృత్యువుకు ఎదురుగా నిలబడింది సావిత్రి. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. వదిలిపెట్టు అంటూ బిగ్గరగా అరిచాడు మృత్యువు. నీ ఆవేశపూరిత ప్రభావాన్ని సడలించు ఓ ప్రకృతి బానిస, మార్పులేని ధర్మాన్ని మార్చాలని చూసే పరికరమా, నా బంధాన్ని సడలించాలని విప్లవాత్మకతో సంఘర్షిస్తున్నావు. అంటే మృత్యువును ఓడించాలని ఆత్మ సంకల్పంతో సావిత్రి చేసే పోరాటం ఇది. ఇది భూచరిత్రలోనే ఒక గొప్ప విప్లవం. అలా పెనుగులాడుతున్నావు. నీ పంచభూతాత్మక పట్టును సడలించు, రోధించు, మరచిపో అంటూ గట్టిగా అరిచాడు మృత్యువు. సంక్షిప్త కాలము భూమిని స్పర్శిస్తూ భూమిపై వాలిన అస్పష్ట భయంకర మృత్యుదేవత పైకి లేచాడు. కొంతకాలము అలా భూమి మీద ఒక నీడలాగా వాలిన మృత్యుదేవుడు సత్యవంతుని ప్రాణం తీసుకొని నెమ్మదిగా పైకి లేచాడు. ఒక స్వప్నం ఇంకో స్వప్నం నుంచి మేలుకొన్నట్టు మరణించిన నిస్సహాయ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక ప్రకాశమాన సత్యవంతుడు పైకి లేచాడు. కింద అరణ్యంలో ఒక సత్యవంతుని భౌతిక శరీరం ఉంది, అందులో నుంచే ఇంకొక శరీరం అంటే సత్యవంతుని ఆత్మ, ప్రకాశమాన సత్యవంతుడు పైకి లేచాడు. ఇంకా శయనిస్తున్న పృథ్వీ నుంచి ప్రారంభించి అగోచర సరిహద్దులపై అడుగుపెట్టి కనిపించని ప్రపంచాల అంచున అప్పుడే కొత్తగా ఉద్భవించినట్టుగా తేజోమానంగా నిలబడ్డాడు. సత్యవంతుడు అప్పుడే కొత్తగా పుట్టినట్టుగా నిలబడ్డాడు. భూమిపై ఇంకా పూర్తిగా చీకట్లు ముసురుకోలేదు. సాయం సంధ్యా సమయం. నిశ్శబ్ద అద్భుతమైన ఆ సత్యవంతుడు మానవకాంత అయిన సావిత్రి మృత్యుదేవత మధ్యన నిల్చున్నాడు. మరణించి ఇక్కడ నుంచి వెళ్ళిన అతను మర్త్యవాయువుకు పరాయిదైన పవిత్ర రూపం యొక్క తేజాన్ని ధరించి, ఒక పవిత్ర రూపం యొక్క ప్రకాశాన్ని ధరించి తిరిగి వచ్చినట్టుగా అలా కనిపించాడు. సరే, సత్యవంతుడు కదిలాడు. అతని వెనుక మృత్యుదేవత నెమ్మదిగా చప్పుడు చేయకుండా కదిలాడు. ముందు సత్యవంతుడు కదిలాడు, అతని వెనుక మృత్యుదేవుడు కదిలాడు. అయితే ఎలా ఉంది అది అంటే, ఒక కాపరి తన గొర్రెల గుంపు నుంచి ఒకటి తప్పిపోతే దాన్ని పట్టుకొని దాని వెనక ఎలాగైతే మెల్లగా దాన్ని కాపాడుకుంటూ కదులుతూ ఉంటాడో ఆ రకంగా సత్యవంతుని వెనక మృత్యుదేవుడు కదిలాడు. సావిత్రి మరి శాశ్వత దైవమైన మృత్యువు వెనుక సావిత్రి కదిలింది. ఇలా సత్యవంతుని వెనుక మృత్యుదేవుడు, మృత్యువు వెనుక సావిత్రి కదిలారు. ఆమె మర్త్య అడుగు దైవం అడుగుతో సమంగా నడిచింది. మరి మనలాంటాళ్ళు చేయలేని పని ఇది. సావిత్రి అప్పటికే మర్త్యతను అధిగమించింది, మానవ నియతిని అధిగమించింది కాబట్టి దైవంతో సమానంగా నడవటం మొదలుపెట్టింది సావిత్రి. పదరహితంగా ఆమె తన ప్రేమికుడైన సత్యవంతుని అడుగులో అడుగేస్తూ అతీతంలోని దుర్భర నిశ్శబ్దంలోకి మెల్లగా వాళ్లతో పాటుగా సత్యవంతులు మృత్యువుతో పాటుగా సావిత్రి కూడా మెల్లగా నడిచింది. ఇక్కడ దాకా లాస్ట్ సెషన్లో చూసాము. ఇంకా ఇప్పుడు మనం పేజ్ నెంబర్ 577లో ఉన్నాము. At first, in a blind stress of woods she moved, with strange inhuman paces on the soil, journeying as if upon an unseen road. Around her, on the green and imaged earth, the flickering screen of forest ringed her steps. Its thick, luxurious obstacle of boughs besieged her body, pressing dimly through in a rich realm of whispers palpable, and all the murmurous beauty of the leaves rippled around her like an emerald robe. But more and more this grew an alien sound, and her old intimate body seemed to her a burden which her being remotely bore. ఆ అరణ్యంలో ఎక్కడికి పోవాలో మార్గం తెలియదు సావిత్రికి. అంతా కొత్తగా కనిపిస్తుంది. అమర్త్య అడుగులతో
అంటే మర్త్యతను అధిగమించిన అడుగులతో గుడ్డిగా పయనిస్తూ ఉంది. మర్త్యతను అధిగమించిందే కానీ అక్కడ ఏముంటుంది అన్నది సావిత్రికి తెలియదు. గుడ్డిగా వాళ్ళ వెనక నడుస్తూ ఉంది. తన మర్త్యతను మానవీయతను అధిగమించింది కాబట్టే సావిత్రి ఈ కొత్త మార్గంలో, ఏమీ తెలియని మార్గంలో మృత్యువును వెంబడించగలిగింది. ఆమె చుట్టూ ఉన్న భూమి పచ్చగా ప్రతిబింబంలా కనిపిస్తూ ఉంది. అంటే నెమ్మదిగా పైకి లేస్తున్న కొద్దీ ఆ భూమి అలా కనిపిస్తూ ఉంది. రెపరెపలాడుతున్న తెరల అరణ్యాలు ఆమె అడుగులను చుట్టుకొని ఉన్నాయి. నేల నుండి చెట్లు ఎంత ఎత్తుకున్నాయో అంత ఎత్తుకు పైకి లేచింది సావిత్రి. దట్టంగా ఉన్న వృక్ష శాఖల గుసగుసలు ఆమెను చుట్టుకొని ఆమె నడకను ఆటంకపరుస్తూ ఉన్నాయి. వృక్ష శాఖలకు ఆ మూలాలపై, ఆ హైట్స్ పైకి, వృక్షాల హైట్స్ పైకి పెరిగింది సావిత్రి. అవి ఆమెను చుట్టుకుంటూ ఆమె అడుగులను ఆటంకపరుస్తున్నాయి. ఆ వృక్ష శాఖలు, వృక్షాల బ్రాంచెస్ అండ్ గలగలమనే ఆకుల సౌందర్యము మరకత వస్త్రంలా ఆమెను చుట్టుకొని ఉంది. క్రమంగా ఇదంతా కూడా పరాయిదిగా అనిపించే వరకు, ఇదంతా మనది కాదు, అదేదో పరాయి దేశం అనిపించేంత పైకి పెరిగింది సావిత్రి. ఆమెకు పరిచయం ఉన్న పాత దేహం, ఆమె అస్తిత్వము భరించలేనంత భారంగా మారింది. ఇప్పుడు ఆమె దేహం, మరి దేహంతో, మానవ దేహంతో ఆమె పైకి వెళ్ళలేదు, ఆ అస్తిత్వంతో పైకి వెళ్ళలేదు. అదంతా కూడా ఆమె అస్తిత్వం కానీ ఆమె దేహం కానీ చాలా భారంగా అనిపించింది. నెమ్మదిగా సూక్ష్మమైపోతూ ఉంది సావిత్రి. Herself lived far in some uplifted scene, where to the trance-claimed vision of pursuit, soul presences in a high spaceless dream. The luminous spirit glided stilly on, and the great shadow travelled vague behind, still with an amorous crowd of seeking hands. Softly entreated by their old desires, her senses felt earth's close and gentle air cling round them, and in troubled branches knew uncertain treadings of a faint foot wind. She bore dim fragrances, far callings touched. The wild bird's voice and its winged rustle came as if a sign from some forgotten world. మనకు అందనంత దూరంగా ఉద్ధారితమైన అప్లిఫ్ట్ అయిన ఆ దృశ్యంలో, ఒక అప్లిఫ్టెడ్ సీన్లో ప్రస్తుతము సావిత్రి ఉంది. సమాధి స్థితిలో ఇదంతా కూడా జరుగుతూ ఉంది. సావిత్రి తనలోకి తను చూసుకుంటుంది, సమాధి స్థితిలో ఉంది. ఇదంతా జరుగుతూ ఉంది. సమాధి స్థితిలో అన్వేషిస్తున్న ఆమె ఒక స్వప్నంలో, ఒక కలలో ఉన్నట్టుగా ఉంది. ఒక కలలో ఇదంతా చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది ఆమెకు. స్వప్నంలో అన్వేషిస్తూ ఉన్న ఆమెకు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే, ఆ స్వప్నంలో ప్రదేశం అంటూ లేదు. ఆ ఇద్దరు ఎవరంటే సత్యవంతుడు, ఆమె కాకుండా సత్యవంతుడు, మృత్యువు, వీళ్ళిద్దరే ఉన్నారు ఆ స్వప్నంలో. ఇంకా దానికి ఆ స్వప్నానికి ఒక ప్రదేశం అంటూ లేదు. అది స్పేస్లెస్ డ్రీమ్. ఆ ఉన్నత స్వప్నంలో కేవలం ఆమె సమక్షంలో ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరే. కదులుతున్న ప్రకాశమాన అంతరాత్మ. వీళ్ళిద్దరు ఎవరంటే, ఒకరు ల్యూమినస్ స్పిరిట్ సత్యవంతుడు, ఇంకొకరు వెనక పయనిస్తున్న అస్పష్ట మహాఛాయ, గ్రేట్ షాడో, అది మృత్యువు. అయినా ఇంకా ఆమె ఇంద్రియాలు భూవాయువును చల్లగా దగ్గరగా అనుభూతిస్తూ ఉన్నాయి. ఆ నెమ్మదిగా భూ పరిమితులను దాటుతూ ఉంది ఆమె. ఇంకా భూవాయువు ఆమెను చల్లగా ఆ స్పర్శ ఆమెకు తెలుస్తూ ఉంది, భూవాయువుది. ఇంకా ఇంద్రియ స్పర్శ ఉంది. భూమి మీద చల్లని గాలులను ఆమె ఇంద్రియాలు అనుభూతి చెందుతున్నాయి. తమ కోరికలు తీరాలని వేడుకునే మోహపూరిత హస్తాలు ఆమె ఇంద్రియాల చుట్టూ తగులుకొని ఉన్నాయి. అక్కడంతా కోరికలు ఉన్నాయి ఆ వాతావరణంలో, అవి ఆమెను తగులుకొని ఉన్నాయి. ఆందోళనతో ఉన్న వృక్ష శాఖలలో నిస్త్రాణ గాలుల అనిశ్చిత నడకలు వాటికి తెలుసు. అలాగే సుదూరం నుంచి అస్పష్ట వాసనలు ఆమెను చేరుతూ ఉన్నాయి. అస్పష్టంగా ఏవో వాసనలు వస్తున్నాయి, ఏవేవో దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ చెట్లు వచ్చేసి ఆమెను ఆటంకపరుస్తూ ఉన్నాయి. ఆ గాలుల స్పర్శ ఆమెకు తెలుస్తూ ఉంది. ఆ పిలుపులను వింటూ ఉంది. పిలుపులు కూడా ఆమెను స్పర్శిస్తూ ఉన్నాయి. అడవి పక్షి రెక్కల శబ్దం విస్మృతి చెందిన ప్రపంచం నుండి వినిపించే ఒక నిట్టూర్పులాగా వినిపిస్తూ ఉంది. అడవి పక్షుల శబ్దం కూడా ఒక నిట్టూర్పులాగా వినిపిస్తూ ఉంది. నెమ్మదిగా దీనికన్నా కూడా పైకి పెరుగుతుంది సావిత్రి. Earth stood aloof yet near. Round her it wove its sweetness and its greenness and delight. Its brilliance swave of well-loved vivid hues. Sunlight arriving to its golden noon, and the blue heavens and the caressing soil, the ancient mother offered to her child
her simple world of kind, familiar things. But now, as if the body's sensuous hold, curbing the godhead of her infinite walk, had freed those spirits to their grander road. Across some boundaries intangible bar, the silent God grew mighty and remote in other spaces, and the soul she loved lost its consenting nearness to her life. భూమి నుంచి ఆమె వేరైనా కూడా అది ఆమెకి ఇంకా దగ్గరగానే ఉంది. ఆమె చుట్టూ పృథ్వీ మాధుర్యత, పృథ్వీలోని స్వీట్నెస్, దాని గ్రీనరీ, దాని పచ్చదనము, ఆనందము, స్పష్ట వర్ణాల మనోజ్ఞ దీప్తి, స్పష్టంగా ఉన్న కలర్స్తో ఉన్న ప్రకాశము, సువర్ణ సూర్యకాంతి, నీలి గగనాలు, లాలించే భూమన్ను, ఇవన్నీ కూడా ఆమె చుట్టూ ఉన్నాయి. ఇంకా పురాతన దివ్యమాత అనుగ్రహంతో తన పరిచిత ప్రపంచాన్ని తన బిడ్డకు కానుకగా ఇచ్చింది. భూమికి ఇవన్నీ పురాతన మాత కానుకగా ఇచ్చింది. ఇవన్నీ చూస్తున్న సావిత్రి ఇంకా శరీరము ఇంద్రియాల పట్టులోనే ఉంది. అంటే ఇవన్నీ ఇంకా చూస్తూ ఉంది, ఆ స్పర్శ ఆమెకు తెలుస్తూ ఉంది అంటే ఇంకా శరీరము ఇంద్రియాల పట్టులో ఆమె ఉంది. అయితే ఇలా ఉండటం అన్నది, శరీరము ఇంద్రియాల పట్టులో ఉండటం అన్నది ఆమె చేస్తున్న అనంతత్వ గమనానికి ఆటంకంగా మారింది. ఎందుకంటే అనంతత్వంలోకి ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఆ ఇంద్రియాలకు, దేహానికి అతీతం కావాలి. కాబట్టి అది ఆటంకంగా మారింది. ఈ రెండు ఆత్మలు అంటే సత్యవంతుడు, మృత్యువు వేగంగా సరిహద్దును దాటి వెళ్తూ ఉన్నాయి. వాళ్ళిద్దరూ సత్యవంతుడు ఆత్మ అండ్ మృత్యువు దైవము. కాబట్టి వాళ్ళిద్దరూ చాలా వేగంగా వెళ్తున్నారు. వాళ్ళను సావిత్రి పట్టుకోలేకపోతుంది. ఈ నిశ్శబ్ద దైవము మృత్యువు సుదూర ఆకాశాల్లోకి దూసుకుపోతున్న కొద్దీ బలంగా పెరిగి ఇంకా దూరం అవుతున్నాడు. అంటే భూమిని దాటి తన ప్రపంచాల్లోకి ప్రవేశిస్తున్న కొద్దీ మృత్యువు ఇంకా ఇంకా బలమవుతున్నాడు, ఇంకా ఇంకా దూరం అవుతున్నాడు. సావిత్రి ప్రేమించిన సత్యవంతుని అంతరాత్మ కూడా ఇప్పుడు ఆమెకు దూరమైంది, ఆమె జీవితానికి దూరం అయ్యింది. ఇదంతా కూడా సావిత్రి గ్రహింపులోకి వచ్చింది. ఇంటూ అ డీప్ అండ్ అన్ఫెమిలియర్ ఎయిర్, enormous, windless, without stir or sound. They seem to enlarge away, drawn by some wide, pale distance from the warm control of earth. And her grown far, now they would escape. Then flaming from her body's nest alarmed, her violent spirit soared at Satyavan, out mid the plunge of heaven-surrounded rocks, so in a terror and a wrath divine, from her eyrie streams against the ascending death, indignant at its crouching point of steel, a fierce she-eagle threatened in her brood, born on a rush of visions and a cry, outwinging like a mass of golden fire. అక్కడ ఎలాంటి చిన్న కదలిక, శబ్దము, గాలి ఏదీ లేదు. సావిత్రి ప్రవేశిస్తున్న ప్రదేశాలలో, ఆ స్పేస్లో అటువంటి ఒక గాఢమైన అపరిచిత వాయువులోకి దూరంలో వాళ్ళిద్దరూ మృత్యువు, సత్యవంతుడు విస్తరించుకొని పెరిగిపోయి కనిపించారు సావిత్రికి. నిలువెచ్చని పృథ్వీ నియంత్రణ నుంచి బయటపడింది. పృథ్వీ నుంచి, ఆ భూగోళం నుంచి బయటపడింది. అస్పష్ట విశాల దూరంలోకి వేగంగా వాళ్ళు వెళ్తున్నారు. భూగోళాన్ని దాటారు, వాళ్ళు కూడా ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉన్నారు. ఆమెకు దూరం అయ్యేంతగా పెరిగారు. ఇప్పుడు ఈ సమయంలోనే వాళ్ళు ఆమె నుండి తప్పించుకొని పోతారు. ఆమె ఇంకా ఇక్కడ ఉంది, ఈ అంచులలో ఉంది. వాళ్ళేమో భూగోళం దాటిపోయి ఇంకా ఇంకా పెరిగిపోయి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఇంకా ఆమె ఫాస్ట్గా వెళ్ళకపోతే వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళను ఆమె పట్టుకోవాలి. ఆమె ఆత్మ తీవ్రంగా జ్వలిస్తూ ఆమె దేహ గూడు నుంచి బయటపడింది. అంటే ఇంద్రియాలు, దేహము వేటిని పట్టించుకోకుండా ఆమె ఆత్మ ఆ దేహ గూడు నుంచి బయటపడి జ్వలిస్తూ సత్యవంతుని వైపుగా ఎగిరిపోయింది ఆమె ఆత్మ. అది ఎలా అంటే, ఒక ఆడడేగ తన సంతానాన్ని భయపెట్టినప్పుడు ఎలా విజృంభిస్తుందో, ఒక డేగ ఉంది, దాని సంతానాన్ని ఎవరైనా భయపెడితే ఏ రకంగా విజృంభిస్తుందో అలాగా స్వర్గ శిలల మధ్యన ఆరోహించే దైవానికి విరుద్ధంగా తన దృఢమైన గూడు నుంచి సువర్ణ జ్వాలలాగా సావిత్రి ఆత్మ పైకి ఇంకా పైకి ఎగసింది. సో on a spirit's flaming outrush burn, she crossed the borders of dividing sense, like pale discarded sheets dropped dully down. Her mortal members fell back from her soul, a moment of a secret body's sleep. Her trance knew not of sun or earth or world. Thought, time, and death were absent from her grasp. She knew not self. Forgotten was Savitri.
All was the violent ocean of a will, where lived captive to an immense caress, possessed in a supreme identity, her own joy origin, Satyavan alone, her sovereign present in her being's core. He beat there like a rhythmic heart, herself, but different still, one loud, enveloped, clasped, a treasure saved from the collapse of space. ఆమె ఆత్మశక్తి జ్వలిస్తోంది. దేహపు గూడు నుంచి బయటపడింది ఆమె ఆత్మ. జ్వలిస్తూ పైకి ఇంకా పైకి ఎగసింది. జ్వలించే ఆత్మశక్తితో విభజించే ఇంద్రియ జ్ఞాన సరిహద్దును విభజిత ఇంద్రియ జ్ఞాన సరిహద్దును దాటుకుంటూ ఇంద్రియ జ్ఞానానికి అతీతంగా సాగిపోయింది సావిత్రి. ఆమె మర్త్య భాగాలన్నీ కూడా ఆమె అంతరాత్మ నుంచి నెమ్మదిగా పడిపోయాయి. ఇప్పుడు మర్త్యత అన్నది అసలుకి లేకుండా అంతరాత్మ నుంచి మొత్తంగా పడిపోయింది, అమర్త్యమైంది. ఆ సూక్ష్మ దేహ సమాధి స్థితిలో, ఇదంతా సావిత్రి సమాధి స్థితిలో జరుగుతూ ఉంది. ఆ సమాధి స్థితిలో ఆమెకు భాస్కరుని గురించి కానీ, సూర్యుని గురించి కానీ, పృథ్వీ గురించి కానీ, ప్రపంచం గురించి కానీ దేని గురించి ఎరుకలేదు. ఆలోచన, కాలము, మృత్యువు ఇవేవి కూడా ఆమె గ్రహింపులో లేవు. తనను తాను పూర్తిగా మర్చిపోయింది. అంతా ఒక సంకల్పపు ఉగ్రసాగరం. ఆమె లక్ష్యము ఒకటే, మృత్యువును జయించటం, సత్యవంతుని బ్రతికించుకోవటం. ఆమె సంతోషము సత్యవంతుడే. ఆమె ఏది చేసినా మూల సంకల్పం కేవలం సత్యవంతుడే. సత్యవంతుడుగా ఒక సర్వోత్కృష్ట ఏకతతో ఆమె సంకల్పం ఉంది. ఆ సంకల్పంలో సత్యవంతుడు ఒక అపరిమేయ లాలనకు, ఆమె చూపించే లాలనకు, ఆ ప్రేమకు, ఆ సంకల్పంలోని ప్రేమకు సత్యవంతుడు బందీగా ఉన్నాడు. ఆమె సర్వాధికార ప్రభువు సత్యవంతుడు. ఆమె అస్తిత్వ కేంద్రంలో బందీగా ఉన్న, ఆమె హృదయంతో లయబద్ధంగా అతని హృదయం స్పందిస్తున్న, ఇంకా వారి మధ్యన భేదమైతే ఉంది. ఆమె ప్రేమించిన, చుట్టుకొని ఆలింగనం చేసుకున్న సత్యవంతుడు కూలిపోతున్న ఆకాశం నుంచి రక్షించుకున్న పెన్నిది. అతని చుట్టూ సావిత్రి నామరహితంగా అనంతంగా ఉప్పొంగింది. అలాగా సత్యవంతుని చుట్టూ ఉప్పొంగింది, పెరిగిపోయింది సావిత్రి. అరౌండ్ హిమ్, nameless, infinite, she searched. Her spirit fulfilled in his spirit, rich with all time, as if love's deathless moment had been found. A pearl within eternity's white shell. Then, out of the engulfing sea of trance, her mind rose drenched to light, streaming with hues of vision, and awake once more to time, returned to shape the lineaments of things and live in borders of the seen and known. Onward the three still moved in her soul scene. As if pacing through fragments of a dream, she seemed to travel on a visioned shape, imagining other musers like herself, by them imagined in their lonely sleep. సావిత్రికి ఒక రూపం అంటూ లేకుండా, కాలము లేకుండా అనంతంగా పెరిగిపోయింది. ఒక రూపం లేదు, కాలం లేదు, అనంతంలోకి అనంతంగా పెరిగిపోయింది. సర్వకాలంతో సమృద్ధమై ప్రేమ యొక్క మరణరహిత క్షణం, ఆ డెత్లెస్ మూమెంట్ని కనుగొనబడినట్టుగా ఆమె ఆత్మ శాశ్వతత్వపు గవ్వలో ఒక ముత్యంలా అతని ఆత్మలో సఫలమైంది. అతని ఆత్మలోకి ఆమె ఆత్మ చేరిపోయింది. అ పర్ల్ విత్ ఇన్ ఎటర్నిటీస్ వైట్ షెల్ అన్నట్టుగా. అప్పుడు సావిత్రి మనసు ముంచెత్తే సమాధి సాగరం నుంచి బయటకు వచ్చింది. సావిత్రి మనసు అప్పుడు సమాధి నుంచి బయటకు వచ్చింది. ఆమె మనసును వివిధ వర్ణాలతో ఉన్న దృశ్యం కనిపించింది ఆమె మనసుకు. ఆమె మనసుతో చూస్తున్నప్పుడు ఇవన్నీ, ఈ దృశ్యాలన్నీ కూడా కనిపించాయి. మరొక్కసారి మళ్ళీ కాలానికి మేల్కొంది. విషయాలకు ఆకృతినివ్వటానికి తిరిగి వచ్చిన మనసు చూసినా తెలుసుకున్న వాటి సరిహద్దులో జీవించింది. మనసు ఏ ఏ విషయాలనైతే చూస్తూ ఉందో, వేటినైతే తెలుసుకుంటూ ఉందో, వాటన్నింటిలో ఒక్కసారిగా సావిత్రి మేల్కొని జీవించింది. ఆమె అంతరాత్మ దృశ్యంలో ముగ్గురే ఉన్నారు, సత్యవంతుడు, మృత్యువు, సావిత్రి. ఈ ముగ్గురు ఇంకా ముందుకు కదిలారు. ఆమె అంతరాత్మ ఇదంతా చూస్తూ ఉంది. ఒక స్వప్నం యొక్క శకలాలలో అడిగేస్తున్నట్టుగా ఆమె పయనిస్తూ ఉంది. ఆమె అంతరాత్మ పయనిస్తూ ఉంది. ఆ దృశ్యంలో కనిపించే ఆకారాలు కూడా తనలాంటివే అని ఊహిస్తూ ముందుకు కదులుతూ ఉంది సావిత్రి. Ungrasped, unreal, yet familiar hold, like clefts of unsubstantial memory, scenes often traversed, never lived in, fled past her unheeding to forgotten goals. In voiceless regions, they were travelers alone, in a new world where souls were not.
but only living modes. A strange, hushed, weird country was round them. Strange, far skies above. A doubting space where dreaming objects lived within themselves, their one unchanged idea. Weird were the grasses, weird the treeless plains, weird ran the road, which like fear hastening towards that of which it has most terror passed, phantasmal between pillared conscious rocks, sombre and high, gates brooding whose stone thoughts lost their huge senses beyond in giant night. వాళ్ళు ముగ్గురు ఎవరు? సావిత్రి, సత్యవంతుడు, మృత్యువు. ముందు సత్యవంతుడు, ఆ వెనుక మృత్యువు, ఆ వెనుక సావిత్రి. ఆ ముగ్గురు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇది ఎలా ఉంది అంటే పృథ్వీకి అతీతంగా ఉన్న స్పేస్. అయితే ఇక్కడ నుంచి ఎలా ఉంది అన్నది శ్రీ అరవిందులు మనకు వర్ణిస్తారు. ఎలా ఉంది అంటే అన్గ్రాస్ప్డ్, అన్రియల్ అంటున్నారు. అగ్రాహ్యంగా ఉంది, యథార్థం కాకుండా అయథార్థంగా ఉంది. అయినా కూడా పరిచితంగా పాత మాయలా ఉంది. గ్రహించలేనట్టుగా ఉంది కానీ అది పరిచితమైనట్టే ఉంటుంది. పాత మాయలా ఉన్న స్మృతికి చెందిన ముక్కల్లా, ఆ శకలాల్లాగా కనిపించాయి. కానీ ఆమె అలాగే ఉండిపోలేదు. ఆమెను పట్టించుకోకుండా మరచిన గమ్యాల వైపు ఇవన్నీ దృశ్యాలన్నీ కూడా పరుగుతీస్తూ ఉన్నాయి. శబ్దరహిత తలాలలో ప్రయాణిస్తున్న అవి, ఆ దృశ్యాలన్నీ కూడా అంతరాత్మలు లేని ఒక కొత్త ప్రపంచంలో ప్రయాణం చేస్తున్న బాటసార్లు. ఈ దృశ్యాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి, ఫాస్ట్గా కదిలిపోతున్నాయి. అవన్నీ కూడా కొత్త ప్రపంచంలో ప్రయాణం చేస్తున్న బాటసారుల్లాగా కదిలిపోతూ ఉన్నాయి దృశ్యాలన్నీ కూడా. అంతరాత్మలు లేకుండా ఒంటరిగా జీవిస్తున్న భావనలు అవన్నీ. ఒంటరిగా జీవించే భావనలన్నీ ఆ దృశ్యాల్లాగా కదిలిపోతూ ఉన్నాయి. నిశ్శబ్దంగా ఉన్న ఒక అధిమానుష నూతన ప్రపంచం వాళ్ళ చుట్టూ ఉంది. పైన సుదూర ఆకాశంలో స్వప్నించే విషయాలు నివసిస్తూ ఉంటాయి. సందేహాలతో ఉన్న ఈ ప్రపంచంలో స్వప్నించే అంశాలు మార్చుకొని తమ భావనలో తాము నివసిస్తూ ఉంటాయి. ఈ స్వప్నించే విషయాలు, ఈ స్వప్నించిన భావనలు, ఈ అంశాలు, మార్చుకొని భావనలు, ఇవన్నీ కూడా అక్కడ నివసిస్తూ ఉంటాయి. అవి మారకుండా ఉండే స్వప్న భావనలు. అక్కడ వృక్షాలు లేని మైదానాల్లో గడ్డి ఎలా ఉంది? వింతగా ఉంది. అనూహ్యంగా ఉన్న ఆ దారి అత్యంత భయపడే భయం వైపు తొందరగా పరుగు తీసే భయంలాగా ఉంది. అంటే ఒకవైపు ఒక భయము ఇంకొక భయాన్ని చూసి ఇంకా ఇంకా భయపడుతూ పరుగు తీస్తున్నట్టుగా, ఒక చిన్న భయము పెద్ద భయాన్ని చూసి ఇంకా భయపడి ఇంకా పరుగు తీస్తున్నట్టుగా ఉంది అక్కడ దృశ్యం అంతా కూడా. చైతన్యం ఉన్న స్తంభాల్లాంటి శిరల మధ్యన భ్రాంతిజనక సాదృశ్యంలా వాళ్ళంతా సాగిపోతూ ఉన్నారు. వారి ముందు ఆలోచనల జ్ఞానాన్ని కోల్పోయిన ద్వారాలు ఆ మహానిశీదిలోకి తెరుచుకొని ఉన్నాయి. ఎనిగ్మా ఆఫ్ ద ఇన్కాన్షియన్స్ స్కల్ప్చరల్ స్లీప్, symbols of the approach to darkness old, and monuments of her titanic reign, opening to depths like dumb, appalling jaws that weighed a traveler down a haunted path, attracted to a mystery that slays. They watched across her road, cruel and still. Sentinels they stood of dumb necessity, mute heads of vigilant and sullen gloom, carved muzzle of a dim, enormous world. Then to that chill sear, heavy line arrived, where his feet touched the shadowy march's brink. Turning arrested luminous Satyavan, looked back with his wonderful eyes at Savitri. అచైతన్యము చెక్కిన నిద్ర యొక్క జటిలత, ఎనిగ్మా ఆఫ్ ఇన్కాన్షియన్స్ స్కల్ప్చరల్ స్లీప్, అంటే అచైతన్యం చెక్కిన ఆ నిద్ర యొక్క జటిలత, అంధకార సంకేతాలు, గుడ్డి సంకేతాలు, నిశీది మహాపాలన చిహ్నాలు మూగగా భీతి కొలుపుతూ భయపడిస్తూ నోళ్లు తెరుచుకొని దారి చూపుతూ ఉన్నాయి. అక్కడంతా నిశీది పాలిస్తూ ఉంది, డార్క్నెస్, అంధకారం పాలిస్తూ ఉంది. కానీ ఇవన్నీ కూడా భయపెడుతూ నోళ్లు తెరుచుకొని దారి చూపుతూ ఉన్నాయి. సంచరించే ప్రయాణికుడిని వధించే రహస్యం వైపుగా ఆకర్షిస్తున్నట్టుగా అవి తెరుచుకొని ఉన్నాయి. అంటే అక్కడ ఎవరు సంచరించినా కూడా రెడీగా వధించాలి, వాళ్ళని చంపేయాలి అన్నట్టుగా అవి చూస్తూ ఉన్నాయి. క్రూరంగా స్థిరంగా సావిత్రి పయనిస్తున్న మార్గాన్ని అవి గమనిస్తూ ఉన్నాయి దృశ్యాలన్నీ. అయితే ఎప్పుడు ఆమెను వధిద్దామా, ఎప్పుడు ఆమెను ఆపేద్దామా ఈ ప్రయాణం నుంచి అని అవి చూస్తూ ఉన్నాయి. దివ్య ఆవశ్యకత నియమించిన కాపలాదారుల్లా జాగరూకతతో నిలబడి ఉన్నాయి. అంటే అది క్రూరత్వమైనా కూడా
వధించాలనే క్రూరత్వం అయినా కూడా అది క్రూరత్వం కాదు. ఎందుకంటే అవి అలా ఉండాల్సిన ఆవశ్యకత అక్కడ ఉంది. దివ్య ఆవశ్యకత ఉంది. కాబట్టే అవి అలా చూస్తూ ఉన్నాయి. అస్పష్ట ప్రపంచంలో తెరుచుకొని ఉన్న కొనను మలిచినట్టుగా అవి ఉన్నాయి. అప్పుడు ఆ ప్రకాశమాన సరిహద్దు ఛాయ దగ్గర నిలబడిన సత్యవంతుడు ఒక్కసారిగా సావిత్రి పక్క ఆశ్చర్యంగా చూశాడు. ఎవరీమె అన్నట్టుగా. ఎందుకంటే సత్యవంతుడు ఆమెను గుర్తుపట్టలేదు. ఇప్పుడు సత్యవంతుడు శరీరంలో ఉన్న సత్యవంతుడు కాదు. అతని అంతరాత్మ. అతనికి ఏవి గుర్తులు లేవు అతని శరీరంలో ఉన్నప్పుడు. కాబట్టి ఇప్పుడు సావిత్రిని ఎవరీమె, ఎందుకు ఇలా వస్తుంది అన్నట్టు కొత్తగా ఆశ్చర్యంగా చూశాడనమాట. బట్ డెత్, కానీ మృత్యువు సావిత్రితో ఏమన్నాడంటే, బట్ డెత్ pealed forth his vast abysmal cry, O mortal, turn back to thy transient kind. Aspire not to accompany death to his home, as if thy breath could live where time must die. Think not thy mind-born passion, strength from heaven, to uplift thy spirit from its earthly base, and breaking out from the material cage, to abide thy feet of dream in groundless knot, and bear thee through the pathless infinite. Only in human limits man lives safe. Trust not in the unreal laws of time, immortal deeming this image of thyself, which they have built on a dream's floating ground. Let not the dreadful goddess move thy soul to enlarge thy vehement trespass into worlds, where it shall perish like a helpless thought. మృత్యువు తన విస్తారమైన అగాధ స్వరంతో గట్టిగా ఇలా అరిచాడు. ఓ మత్స్యజీవి, ఓ మానవి, నీ క్షణిక జీవితానికి మళ్ళు. ఇంత దూరం వచ్చావు, సరే అయిపోయింది. ఇంకా ఇప్పుడన్నా నీ జీవితానికి, నీ క్షణిక జీవితానికి వెనక్కి మళ్ళు. మృత్యువుతో పాటుగా మృత్యు గృహానికి పయనించాలని ఆకాంక్షించకు. మృత్యు గృహానికి రావాలని అనుకోవద్దు. కాలం మరణించే చోట నీ శ్వాస జీవించాలని కోరుతున్నావు. ఎక్కడైతే కాలం అంటూ ఉండదో అక్కడ నువ్వు జీవించాలని కోరుకుంటున్నావు. మనసుతో జన్మించే భావావేశ బలాన్ని స్వర్గం నుంచి వచ్చినట్టుగా అనుకుంటున్నావు. ఇప్పుడు ఇంతవరకు నువ్వు ఏ బలంతో వచ్చావు, అది మనసుతో జన్మించే భావావేశ బలం అంతే. అదేదో స్వర్గబలం అని నువ్వు అనుకుంటున్నావు ఇంత దూరం వచ్చావు కాబట్టి. నీ ఆత్మను భూమూలం నుంచి ఉద్ధరించటానికి, శరీర పంజరాన్ని విచ్ఛేదం చేయటానికి, ఆధారం లేని శూన్యంలో స్వప్న పాదాలను తేలుతున్న తెప్ప మీద ఉంచి, అంటే ఈ శరీర పంజరాన్ని విచ్ఛేదం చేయటానికి ఆధారం లేకుండా శూన్యంలో నీ పాదాలను, స్వప్న పాదాలను, అంటే డ్రీమ్స్, కలలు కంటున్న పాదాలను తేలుతున్న తెప్ప మీద ఉంచావు. మార్గం లేని అనంతంలో పయనించటానికి పొందిన శక్తిగా దాన్ని భావించద్దు. అది ఏదో నీకు తేలుతున్న తెప్ప మీద శక్తి వచ్చింది, దాని మీద నేను వెళ్ళిపోతాను అని భావించద్దు. కేవలం మానవ పరిమితుల్లో మాత్రమే మనిషి సురక్షితంగా జీవించగలడు. నువ్వు మనిషివి మాత్రమే. మానవ పరిమితుల్లోనే సురక్షితంగా జీవించగలవు. ఎందుకంటే ఇప్పటికే ఆ దృశ్యాలన్నీ కూడా సావిత్రిని ఎప్పుడు వధిద్దామా, ఎప్పుడు ఆపేద్దామా అన్నట్టుగా ఉన్నాయి. కాబట్టి నీ పరిమితుల్లో నువ్వు ఉండు, అక్కడే సురక్షితంగా జీవించగలవు. అవాస్తవ కాలదేవతను విశ్వసించద్దు. శాశ్వతమని తలచే ఈ నీ ప్రతిబింబము, ఇప్పుడేదో నువ్వు వస్తూ ఉన్నావు, నీ ప్రతిబింబం ఇక్కడ ఉంది, నువ్వు శాశ్వతమని అనుకుంటున్నావు, ఇది నీ ఆత్మ అనుకుంటున్నావు, శాశ్వతమని అనుకుంటున్నావు. ఇది ఎలాంటిది? తేలియాడుతున్న ఒక స్వప్న క్షేత్రంపై వారు నిర్మించినది. ఆ స్వప్న క్షేత్రంపై ఎవరో నిర్మించినది అది. నువ్వు ఈ కాలదేవతలు నిర్మించినది అది, అంతే. అంతకు తప్ప ఇది నువ్వేదో నీ ఆత్మ శాశ్వతము అని అనుకోవద్దు. ఈ అవాస్తవ కాలవ దేవతలు నిర్మించినది ఇది. ఇప్పుడు నువ్వు ఇంతవరకు నువ్వు వచ్చిన ఈ రూపం కానీ, నువ్వు చూపిన ఈ సామర్థ్యం, ఈ బలము, లేకపోతే ఈ శక్తి, ఇది అంతే తప్ప అది శాశ్వతమని అనుకోవద్దు. అది అక్కడ అవాస్తవ దేవతలు అది చేసింది. ఎవరో ఒక భయంకర దేవత నీ సోల్ను కదిలించడం వలన, అది కూడా ఎవరో ఒక భయంకర దేవత నీ సోల్ని, నీ అంతరాత్మను కదిలించడం వల్ల ఉద్రేకంతో ఇంతవరకు ప్రయాణం చేసావు. ఎవరో ఒక దేవత నీకు శక్తిని ఇచ్చాడు, దాంతో ఆ ఉద్రేకంతో ఇంతవరకు ప్రయాణం చేయగలిగావు. అది నువ్వు అలా రాకూడదు. ఎందుకంటే నువ్వు ఇలాంటిది చేయకూడదు. మానవ పరిమితుల్లోనే ఉండాలి. ఇలాంటి సాహసం నువ్వు చేయకూడదు. నువ్వు ఉద్రిక్తంగా ప్రపంచాల్లోకి ప్రవేశించే నేరాన్ని ఇంకా ఎక్కువ చేయటానికి ఆ భయంకర దేవత, అంటే ఈ రకంగా నువ్వు ప్రవేశించడం అన్నది నేరం, దాన్ని ఎక్కువగా చేయటానికని ఆ భయంకర దేవత నీ అంతరాత్మను కదిలించకుండుగాక. నీ అంతరాత్మను ఇంకా ఇంకా కదిలించి ఇంకా ఇంకా నువ్వు నేరం చేసేటట్టు ఎవరో ఒక దేవత చేస్తున్నాడు, ఒక భయంకర దేవత. అది ఇంకా ఇంకా చెయ్యకుండా ఉండుగాక.
ఇక్కడ అది ఒక నిస్సహాయ భావనలా నశిస్తుంది. అలా చేసినా కూడా అది ఇక్కడంతా పనికిరాదు. Know the cold term stones of thy hopes in life, armed vainly with the ideal's borrowed might. Dare not to outstep man's bound and measured force, ignorant and stumbling in brief boundaries spent. He crowns himself the world's mark suggestion, tormenting nature with the works of mind. O sleeper, dreaming of divinity, wake trembling mid the indifferent silences in which thy few weak chords of being die. Impermanent creatures, sorrowful foam of time, your transient loves bind not the eternal gods. ఇంకా ఇలా అంటున్నాడు మృత్యుదేవత. ద dread voice ebbed in the consenting hush which seemed to close upon it wide intense, a wordless sanction from the jaws of night. ఇంకా ఏమంటున్నాడంటే, నీ ఆశలకు అంతాన్ని తెలుసుకొని అక్కడ ఆగిపో. ఏదో నువ్వు ఆశలు పెట్టుకొని ముందుకు వస్తున్నావు, దూసుకొని ఉద్రిక్తంగా వస్తున్నావు, ఇంకా ఆగిపో. దానికి అంతం తెలుసుకో, ఆగిపో. నీ ఆదర్శం దివ్యమైనది కాబట్టి ఏదో శక్తిని అరువుగా పొందావు. నువ్వు ఒక మంచి ఆదర్శం, మృత్యువుని జయించాలని ఆదర్శం అన్నది అది గొప్పదే. దాంతో కొంచెం శక్తి నీకు వచ్చింది. ఈ దివ్య ఆదర్శం వల్ల అరువుగా పొందిన ఆ శక్తిని ఆయుధంగా ధరించావు. అది వ్యర్థమైంది, అది వ్యర్థమైనదే. అది ఇంతవరకైతే వచ్చింది కానీ ఇంకా తర్వాత కొనసాగదు, అది వేస్టే. ఇది ఉంది కదా అని దాంతో మానవ పరిమితిని దాటాలని అనుకోవద్దు. మనిషి అజ్ఞానంతో తడబడుతూ సంక్షిప్త పరిమితుల్లో ఉన్న ప్రపంచ ఆధిపత్య మకుటాన్ని ధరిస్తాడు. తన మనసు చేసే పనులతో ప్రకృతిని బాధిస్తూ ఉంటాడు. మనిషి అజ్ఞానంతో తడబడుతూ ఉన్నా ఒక్కోసారి ప్రపంచాన్ని ఇది చేసే ప్రపంచాన్ని ఏలే మకుటాన్ని కూడా ధరిస్తాడు. అజ్ఞానంలో ఉన్న సంక్షిప్త పరిమితుల్లో ఉన్న, దీనికి మనకు చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అజ్ఞానంలో ఉన్న వాళ్ళు కూడా ప్రపంచాన్ని ఏలడం చూసాం. ఆ మకుటాన్ని ధరిస్తాడు. తన మనసు చేసే పనులతో ప్రకృతిని బాధిస్తూ ఉంటాడు, ప్రకృతిని కూడా బాధిస్తాడు. నిద్రపోతూ దివ్యత్వాన్ని కలగంటున్నావు మనిషి, నిద్రపోతూ దివ్యత్వం అనుకుని కలగంటున్నావు. ఉదాసీన నిశ్శబ్దాల మధ్యన ఒక్కసారి మేలుకు. ఈ నిశ్శబ్దాల మధ్యన మేలుకు. ఈ నిశ్శబ్దాలలో నీ బలహీన అస్తిత్వ తంత్రులు మరణిస్తాయి. ఇది ఎలాంటి నిశ్శబ్దమో, ఈ నిశీధి నిశ్శబ్దం అన్నది నీ అస్తిత్వ తంత్రులు ఇక్కడ కొనసాగవు, ఇక్కడ మరణిస్తాయి. నీకు అస్తిత్వం అన్నది ఉండదు, ఇక్కడ కోల్పోతావు. ఆ అశాశ్వత జీవులు మీరంతా మానవులు అశాశ్వత జీవులు. కాలపు బాధాకర నురుగు లాంటి వారు. కాలంలోనే బాధాకర నురుగు లాంటి వారు. ఆ నురుగు వస్తుంది, మళ్ళీ పడిపోతుంది, అంతే. మీ క్షణిక ప్రేమలు, మీ ప్రేమలన్నీ ఇప్పుడు నువ్వు సత్యవంతుని మీద నిజమైన ప్రేమ అనుకుంటున్నావు, అదంతా క్షణికమైన ప్రేమ. మీ మానవుల్లో ఉన్నదంతా కూడా క్షణిక ప్రేమలు. ఇవి శాశ్వత దేవుళ్లను నిర్బంధించలేవు. నాలాంటి దేవుళ్లను ఇవన్నీ కూడా నిర్బంధించలేవు. ఇలాంటి మానవ ప్రేమతో ఎప్పుడు నువ్వు దేవుళ్లను శాసించలేవు అని అంటూ భయంకర స్వరంతో మృత్యువు అది చెప్తూ నిశ్శబ్దంలో నెమ్మదిగా ఆ స్వరం కూడా క్షయించిపోయింది. నెమ్మదిగా నిశ్శబ్దమయ్యాడు. అప్పుడు సావిత్రి ఏం చేసిందన్న చూద్దాం. ద వుమన్ ఆన్సర్డ్ నాట్. సావిత్రి సమాధానం ఇవ్వలేదు. హర్ హై న్యూడ్ సోల్, stripped off the girdle of mortality, against fixed destiny and the grooves of law, stood up in its sheer will a primal force, still like a statue or its pedestal, lone in the silence, unto vastness bared, against midnight's dumb abysses piled in front, a columned shaft of fire and light she rose. సావిత్రి మృత్యు ఇంత భయపెట్టినా వింటుందా? సావిత్రి వినే రకమేనా? మహాసాధ్వి సావిత్రి సమాధానం ఇయ్యలేదు. ఆమె ఉన్నత దిగంబర అంతరాత్మ మర్త్య బంధనాన్ని పూర్తిగా తొలగించుకుంది. ఆమె అంతరాత్మ పూర్తిగా దిగంబరం అయ్యింది, మర్త్య బంధనాన్ని పూర్తిగా తొలగించుకుంది. స్థిరపరచిన విధికి, ధర్మం నియమించే రేఖలకు విరుద్ధంగా, విధి అన్నది స్థిరపడి ఉంటుంది, దానికి విరుద్ధంగా ఒక ధర్మం అన్నది కొన్ని రేఖలను నియమిస్తుంది. ఆ రేఖల్లోనే మనం, ఆ లైన్స్లోనే, ఆ వరుసల్లోనే మనం ఉండాలి అని. దానికి విరుద్ధంగా, విధికి దానికి అతీతంగా, వాటికి విరుద్ధంగా శుద్ధ సంకల్పంతో సావిత్రి ఒక ఆదిశక్తిలాగా నిలబడింది. ఒంటరి నిశ్శబ్దంలో ఎటువంటి రక్షణ లేని విస్తారతలు. సావిత్రికి ఎలాంటి రక్షణ లేదు, ఆమె ఆత్మశక్తి తప్ప ఏ రక్షణ లేదు, ఏ ఆయుధము లేదు.
పీఠం పైన ఉన్న ఒక విగ్రహంలా ఆమె నిశ్చలంగా ఉంది. ఎదురుగా రాసి పోసుకుని ఉన్న అర్ధరాత్రి మూగ అగాధాలకు విరుద్ధంగా అంత చుట్టూ అంతా చీకటి ఉంది. ఆ అగాధాలకు విరుద్ధంగా జ్వాలా ప్రకాశాల వరుసతో అక్కడ చీకటి ఉంది, అంత అగాధాలు ఉన్నాయి. వాటికి విరుద్ధంగా ఆమె ఆత్మ జ్వలిస్తూ ఆ ప్రకాశంతో ఒక శరంలాగా పైకి లేచింది సావిత్రి. ఇక్కడితో మనకు ఫస్ట్ క్యాంటో కంప్లీట్ అవుతుందండి. సెకండ్ క్యాంటో ద జర్నీ ఇన్ ఎటర్నల్ నైట్ అండ్ ద వాయిస్ ఆఫ్ ద డార్క్నెస్. ఇది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ధన్యవాదాలు.